నైనీని తన చెల్లెలి కన్నా ఎక్కువగా ఫీల్ అయ్యారమ్మా పోలీస్ ఇన్స్పెక్టర్. తనను అరెస్ట్ చేస్తే ఏం చెప్పినా ప్రయోజనమేముంది? తన డ్యూటీ తనని చేయనివ్వండి. నైనీని ఎలా బయటికి తీసుకురావాలో అది నాకు తెలుసు. తీసుకురండి. అయ్యో నైని, నేనప్పుడే చెప్పాను ఒక్క రోజులోనే నువ్వు శిక్ష అనుభవిస్తావు అని. గో టు హెల్. ఆగండి 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 ఆగండి. మిమ్మల్ని కాపాడిన నైనీని దేవత అన్న మీరే ఇప్పుడు దోషి అని ఎలా నమ్ముతారు ఇన్స్పెక్టర్? మంచివాళ్ళైనా ఒక్కోసారి స్వార్థంతోనో దురాశతోనో నేరం చేస్తారు మేడం. తనకేం అవసరం ఉంది చెప్పండి? నాకైనా అంతే. నైనీని అరెస్ట్ చేసి తీసుకెళ్తే నాకొచ్చే లాభం అంటూ ఏమీ ఉండదు. నా డ్యూటీ నేను చెయ్యాలి. అది కాదు ఇన్స్పెక్టర్ గారు. ప్లీజ్ తప్పుకోండి. నేను ఇలాగే నిల్చుంటాను. మా చెల్లిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. కానిస్టేబుల్స్. ఎస్ సార్. మేడం రండి మేడం, మీరు జరగండి. కమ్ ఆన్ మూవ్. అయ్యో ఆగండి, వద్దు ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు. ఈ దెబ్బతో పీడ వదిలిపోయింది. ఏంటి హాసిని, ఆపలేకపోయానని ఫీల్ అవుతున్నావా? మీ మావయ్య గారే ఏమి చేయలేక చేతులెత్తేస్తే నువ్వు చేతులు అడ్డు పెట్టినంత మాత్రాన వాళ్ళ నైనిని ఎలా వదిలేస్తారనుకున్నావు? హాసిని, ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. పాపం నైని ఎప్పుడో జైలుకు వెళ్లాల్సిందే. ఆ టైము ఇప్పుడొచ్చింది చిన్న కాయ్. అయినా రాసిపెట్టున్నా సరే పాపం తను చదవలేదు కదా. నైని అను విశాల హృదయం గల స్త్రీ ఎక్కడున్ననో సుఖంగా ఉండనట్టు చూడు ప్రభు. ఏంటి బ్రో అప్పుడే లేచావు? కాసేపు పడుకోవాల్సింది కదా. లేదు విక్రాంత్, ఇంటికి వెళ్ళాలి.
ఏమైంది బ్రో? నాకిక్కడ ఉండబుద్ధి కావడం లేదు. బ్రో డాక్టర్ రౌండ్స్కి వస్తున్నారు. 2 రోజుల తర్వాత నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. విక్రాంత్, 2 minutes కూడా నేను ఇక్కడ ఉండలేను. విక్రాంత్, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. ఏమైంది? డాక్టర్, నన్ను ఇమ్మీడియట్ గా డిశ్చార్జ్ చేయండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్. వాట్ హ్యాపెండ్ మిస్టర్ విశాల్? ఇక్కడ మీకు ట్రీట్మెంట్ సరిగా లేదా, లేకపోతే? నో, అలాంటిదేం లేదు డాక్టర్. ఎందుకో నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఐ వాంట్ టు లివ్ రైట్ నౌ ప్లీజ్. మీరు కనీసం 2 days అయినా రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్, ఇంటి దగ్గర అయితే నేను కంఫర్ట్ గా ఫీల్ అవుతాను. ప్లీజ్ డాక్టర్, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. ఐ వాంట్ జస్ట్ గో. ఇట్స్ ఓకే. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, మిస్ చేయకుండా వాడండి. షూర్, థ్యాంక్ యూ. నర్స్, విక్రాంత్, తలకు సర్జరీ అయింది. ఉన్నట్టుండి కోపం రావచ్చు, ఇలాగే డెసిషన్స్ తీసుకోవచ్చు. నథింగ్ టు వరీ, బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ. నా మీద నీకు కోపం వచ్చింది కదమ్మా? సుధక్క మాత్రమే కాదు, నువ్వు కూడా నా చెల్లెలివే అమ్మా అన్నావు కదన్నా. ఈ చెల్లి నీ చేతికి రాఖీ కట్టక ముందే నా చేతులకి సంకెళ్ళు వేసావేంటన్నా? ఈ పట్టణంలో తెలిసిన వాళ్ళు ఎవరూ లేకున్నా చెల్లమ్మ అని నోరారా పిలిచే అన్న దొరికాడని సంబరపడ్డాను. పండగొస్తే చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్లే అన్నలుంటారు గాని జైలుకి తీసుకెళ్లే అన్నలు కూడా ఉంటారా అన్నా? అలా మాట్లాడకమ్మా. నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట నన్ను కాల్చి పడేస్తుంది. ఈ చెల్లెల్ని ఎందుకు నమ్మలేదన్నా? నిన్ను నమ్ముతానమ్మా, కానీ సాక్ష్యాలు రుజువులు వేరుగా చూపిస్తున్నాయి. నిన్ను నువ్వు నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటావో అది ఆలోచించు. నేనేమీ రుజువు చేయలేని పోలీస్ అన్నా. నా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవు. విశాల్ బాబు గారే నా భర్త. నేను ఎలాంటి నేరం గాని పాపం గాని చేయలేదని నమ్మి నాకు అండగా నిలబడతారనుకుంటున్నాను. బాబుగారు. బాబుగారా? ఈ టైంలో ఎక్కడెందుకుంటాడమ్మా? హాస్పిటల్లో ఉంటాడు కానీ. లేదన్నా, బాబుగారు, బాబుగారు, బాబుగారు. నైని, ఎక్కడికి? నైని, నువ్వు
నువ్వు ఎవరో అనుకొని పరిగెడుతున్నావు. ఆగమ్మా, ఆగు. నైని, ఆగు. బాబుగారు! విక్రాంత్, ఏమైంది? ఏం లేదు బ్రో, 1 సెకండ్. బాబుగారు! ఎక్కడికి నైని? ఆగు. నైని, బాబుగారు! నైని, బాబుగారు! నైని, బాబుగారు! నైని, నన్ను వదలండి! నైని. పోలీస్ బండి తిరిగి పరిగెడితే ఇంకో నేరం అవుతుంది. నువ్వే చిక్కులో పడతావు. రా, బండెక్కు. పోలీసు బాబుగారు! ఒక్కసారి బాబుగారితో మాట్లాడతానన్నా, నన్ను వదలన్నా. పద. యువర్ జీనియస్ చేసి ఎప్పుడేం చేయాలో నీకు బాగా తెలుసు. నీకన్నా పెద్దవాడినైనా నీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆగిపోయిన పెళ్లిని మళ్ళీ మన దగ్గరికి లాక్కుని రావాలంటే నాయని దూరం అయిపోవాలని అర్థమైంది బ్రో. ఆర్చిడ్ ఫ్లవర్స్ లో పాయిజన్ ఉందని ప్రూవ్ చేయాలని అది ఇన్స్పెక్టర్ బావగారి సాయం కోరింది. అతనితోనే దాన్ని అరెస్ట్ చేయిస్తే హా కిక్కే వేరని నేనిలా స్కెచ్ చేశాను. పడింది. ఏంటా ఇకలు పకపకలు? మేం కూడా పళ్ళు తోముకున్నామండి. హాహాహా హిహిహి అని మేము నవ్వగలం. ఊరికే నవ్వితే పిచ్చి అంటారు. మేము ఆనందంతో నవ్వుతున్నాం. అదేంటో మాతో కూడా పంచుకోవచ్చు కదా. మీరు అభిమానాన్ని పెంచుకున్నారు కదా ఆంటీ. ఆ పని మనిషి, అదే మీ మనిషి నైని జైలుకి వెళ్ళిందన్న సంబరాన్ని మా చెల్లెలు షేర్ చేసుకుంటుందంతే. అబ్బో, స్వీట్లు పంచడాలు, కేక్ కట్ చేయడాలు, ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు మీ పిచ్చి ఆనందం. ఏ మేము హ్యాపీగా ఉన్నందుకు అసూయగా ఉందా? అసూయ బీరకాయ. చిన్నతయ్య, ఒకసారి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. చూడు జాస్మిన్, నువ్వు దుర్మార్గురాలవని నాకు తెలుసు. ఓ గ్రేట్. కానీ నువ్వనుకునేదేది జరగదు. నైనికి నువ్వు ఎలాంటి నష్టాన్ని కలిగించలేవు. ఏంటి బ్రో వీళ్ళంటోంది? నైనిని ఆల్రెడీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తే ఇంకా మనమేం చేయలేదంటున్నారు? ఇంకా భ్రమలో బతుకుతున్నారా? తప్పు చేసింది, జైలుకి వెళ్ళింది. దట్స్ ఆల్. తప్పు ఎవరు చేశారో చట్టం నిరూపిస్తుంది. ఇన్స్పెక్టర్ మీ చుట్టమని మీరు జబ్బులు చర్చుకోనక్కర్లేదు. మాకలాంటి స్వార్థమేం లేదు. నైని జీవితం కటకటాల పాలవుతుందని ఒకంత మాకు బాధగానే ఉంది. ఆహా, బట్ మమ్మల్ని పెళ్లిలో అవమానించినందుకు తగిన శాస్తి జరిగిందని ఆనందంగానూ ఉంది. ఇంకా మీరు నైనితో పంచుకున్న స్వీట్ మెమరీస్ ని షేర్ చేసుకోవడమే మిగిలింది. లుక్ ఎట్ మీ.
నైని పూర్తి పేరు త్రినైని. 3 అంటే త్రిమూర్తులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కంటికి రెప్పలా చూసుకునే ఆడపిల్ల ఎవరబ్బా అంటే అది త్రినైని. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు భూలోకానికొచ్చేసి నైనిని కాపాడేస్తారనా? వారిని మేకప్ కిట్ లో నా పౌడర్ డబ్బా. నీకు ఇది కూడా అర్థం కాదా? హ? నైనిని కంటికి రెప్పలా చూసుకునేది దేవుడైతే కళ్ల ముందే ఉండాలి అనుకునేది మొగుడు అలియాస్ విశాల్ బాబు. ఆ బాబు హాస్పిటల్ నుండి తిరిగి రావాలి నా సామిరంగా. మీకుంటుందమ్మా కొత్త బెంగ. ఎవరొచ్చినా నైనిని విడిపించలేరు. మర్డర్ అటెంప్ట్ కేసు బుక్ చేస్తారు. తనని వదిలేస్తారనుకోవడం మీ భ్రమ, ఊహ, అంచనా, ఆశ. దోశ, పూరి, వడ, ఇడ్లీ, సాంబార్ ఇవేం కాదా? జరిగింది మాత్రమే మీకు తెలుసు, జరగబోయేది మాకు తెలుసు. రాబోయే జరగబోయే రమ్యమైన రసవత్తరమైన దృశ్యమేంటో మీ బుల్లితెర మీద చూడండి. ఏంటి హాసిని సిస్టర్, ఇందాక నైనీని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే తెగ ఫీల్ అయిపోయావు. అంతలోనే ఇంత కాన్ఫిడెన్స్ వచ్చిందా? హీరో హీరోయిన్లు లేకుండా ఎన్ని సీన్లని వర్కౌట్ చేస్తాం జశ్వంత్ బాబు? అర్థం కాలా? అది మీ చెల్లికి అర్థమైంది. వివరంగా తెలుసుకో. రా హాసిని. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టాటా. పదండి చిన్నత్తయ్య. విజయ్ సార్, హ్యాండ్ కప్ తీసేసి లాకప్ లోకి తీసుకెళ్ళు. పాపం సార్. పాపం చేస్తున్నానని నాకు తెలుసు, కానీ దానికన్నా ముందు డ్యూటీ చేయాలి. ఓకే సార్. ఏడికెళ్ళొచ్చినావు? ఇంటి దగ్గర నుంచి వచ్చానక్క. ఫంక్షన్ కేమన్నా వచ్చినావా? ఇంటికా నుంచి వచ్చినా అంటున్నావు. ఏం తప్పు చేసి వచ్చినావు అది చెప్పు. ఆహా, నేనే తప్పు చేయలేదక్క. అబ్బా, మా చెవులు పూలు పెట్టనీకి వచ్చినావా? ఇదేమన్నా గుడా మంచిగా అనిపించి రావడానికి? పెళ్ళయిందా నీకు?
అయ్యుంటే నీ మొగుడు నిన్నిట్లా స్టేషన్ కి రానివ్వడు కదా. నేనిక్కడికి వచ్చినట్టు బాబు గారికి తెలీదక్క. బాబా నా భర్త తెలియకుండా ఎట్లుంటది? పోనీ తెలిస్తే నిన్నిడిపించుకోవడానికి వస్తాడు కదా. లేకుంటే పెళ్ళైనట్టు మాకేమైనా కథలు చెప్తున్నావా? ఆవ్, ఇప్పుడు సూత్రాలు కూడా ప్యాషన్ వేసుకునే పాడుకాలం వచ్చింది కదా. నేనలా కాదక్క. నా భర్త క్షేమంగా సంతోషంగా 100 ఏళ్లు ఉండాలని ఈ తాళి కట్టించుకున్నాను. నుదుటిన బొట్టు పెట్టించుకున్నాను. ఆసుపత్రిలో ఉన్న ఆయన నా కోసం రావాలన్నా నేనిక్కడున్నట్టు ఆయనకి తెలియాలి కదక్కా.